ఎంతసేపు జరగాల ఈ చెరువు దగ్గరికి వెళ్తే అయిపోతాం. అరే ముగ్గురు అయితే 2 గ్లాసులు తెచ్చుకున్నారా? 4 5 తెచ్చినావు. పండుగ ఎక్కడ ఉన్నారా? భార్గవ్, హలో, ఎక్కడున్నారా? ఇంటి దగ్గర ఉండరా? అర్థం కావట్లేదు నీ వాయిస్. అయితే వచ్చారా? యాడికి రా? మన ఎంకనుకుంటే చింత చెట్టు ఉందిగా, వచ్చాయి. 2 పువ్వులు తీసుకొచ్చి సన్నిగాడు. అవునా? వచ్చే పనుందిరా, రావట్లేదు నేను. లేదురా, అదేం లేదురా. అదేం లేదు బాబాయ్. బైబిల్ హలో, చెప్పరా? బైబిల్ సంకలో పెట్టుకుని ఆడుకోపోతున్నావంట? లేదురా, ఈరోజు సండేగా చర్చికి వెళ్తాను. అరే ఎంత మారిపోయినారా, సిట్టింగ్ లోకి వస్తే అంతా మార్పు వచ్చింది. వచ్చాయి. లేదురా, కొంచెం పని రానులేరా. అంతేనా బాబు, ఎప్పుడు చూడు ఆ చర్చి, ఆ డెకరేషన్, ఆ క్రిస్మస్ అంతా ఆడి అన్నట్టు వాడు పెద్ద 24 గంటలు ఆ చర్చే. వాడికి ఇంకో పని పాటలు. ఈ మొత్తం పేరెంట్స్ గ్రామం మొత్తం ఆడే చేస్తున్నట్టు పెద్ద బిల్లపిస్తాడు. తెచ్చారా? కూర్చోండి, ఏంటి లేట్? కూర్చోవారా? ఏం నొప్ప? కూర్చోరా? కూర్చోడానికి ఏమైనా నొప్పారా? ఏంటి పెగ్గు సరిగ్గా కలిపినా? పెద్ద సైంటిస్ట్ అది కలిపిన కానీ దాంట్లో తక్కువ ఉంది చూడు, దీంట్లో తక్కువైంది చూడు. నాగొడతావా? ఈడేంటి సైంటిస్ట్ అనుకున్నారా నువ్వు? ఏంది కొలత? ఏంది అదేంది? అరే 2 పుల్లలు ఉన్నారా? ఇంకా మొత్తం తాగినవేందిరా అప్పుడే? అంటలేదా? అంటలేదా? సర్లే సర్లే, పుచ్చుకోండి. చైర్స్, గీట్స్, టేబుల్స్. డబ్బులు అన్ని మించి మంచిగా లేదంటాడు ఈడు. అరే మంచిగా కూడా ఇచ్చినా కదా. ఏడు కొన్న మధ్య మరుగుతావు సచ్ వాటిలో అయితే మర్చిపోవు. సరే తాగరా. ఏడు గోరా. పప్పులు కిరణ్ గారు ఎడిపోయిందా? వాడు తిరుగురు పోకుండా మొన్న బండి మీద ఆగి చెప్పింది. వాడు అప్పుడు వీడెవడో తెలియని వాటిలాగా అట్లా లేపినట్టే లేపి అంటా. వాడికి ఎక్కువ ఎదురు. వాడికి ఫోన్ చేయి. ఫోన్ చేయముందు వాడు వచ్చిన తర్వాత వాడితో బ్రేక్ డాన్స్
వచ్చేస్తాను మందు వేయడానికి కనపడలేదు రా. ఫోన్ కట్ చేసినారా? కట్ చేసినా? నాకు తెలుసురా వాడు కట్ చేస్తాడని. నాకు తెలుసు. మన చెయ్యి ఊపడంలో తాళం ఊపిండు. నాకు తెలుసురా. మన చెయ్యి ఊపడంలో తాళం అసలా ఊపిండు. వాడి ఆశలు చూస్తున్నా, అన్ని చూస్తున్నా. మొన్న ఇక్కడ రికార్డింగ్ అయింది కాదురా, మొన్న అని అరే అక్కడ చిన్న పని ఉందిరా పైకి రా అని అడిగా. అబ్బా, ఆ పైకి మాకరు ఆ పని తీసుకొని నేను చర్చి దగ్గర లైటింగ్ పెట్టాలనుకుంటే వెళ్ళిపోయాడు. అట్లా కాదు, వాళ్ళ నాన్న పేరు కూడా ఎత్తుతుడు. నాన్నగారు మంచి గట్టి రోయ్. ఆ నాన్నగారి పేరు ఎక్కద్దు. సర్లే సర్లే, 2 పెగ్గులేసి వాడు రాకపోతే వస్తా పండు భాయ్. ఏంట్రా వీళ్ళిద్దరిలో మార్పు ఏంటి? ఈయన అడుగు చెప్తాడు. ఏమొచ్చింది? కాదురా, ఇప్పుడు ఏంటి అనుకున్నా, వాళ్ళిద్దరూ మారు మనసు పొందారంట. మారు మనసు అంటే ఏంట్రా? ఎవరికి లేదంట మనసు, వీళ్ళకి ఒక్కరికే ఉంది. వీళ్ళు ఒక్కరే మారిపోయారు. మనకి లేదరా మనసు. పండు వీడికి లేదంటవా? ఉంటది అయితే. అరే వర్ష అంటారా, పొద్దుటి ఒకటే లొల్లి. మాయాలోకం ఉన్నట్టుంది. అవునరా బాబు. సర్లే కానీ అరే 2 ప్యాకెట్లు ఫుల్ పోయిరా. వాడు రాకపోతే రాకపోయింది కానీ ఏనెవరయ్యా పొద్దున్నే ఈ గొట్టం పాయింట్ ఏంటి? వాళ్ళ నాన్నెవరు? చెదరనులే నా జీవితం నా జీవితం తెలగాయుధమే. నా జీవితం ఎప్పుడో అయింది తెలగాయుధం. ఇప్పుడేంది రే రే అరే మనం నిన్న ఎన్నగాన్ని పిలిస్తే రాలే చూసావా? ఎందుకు అనుకున్నా ఇదే కారణం. చూసావా పాడు పాడుతున్నాడు చూసావా? పాస్టర్ గారితో మేము మాట్లాడతాం ముఖాముఖిగా. దేవుడితో మీరు ముఖాముఖిగా మాట్లాడతారు చూసారా? ఆ రకంగా నేను మీలాంటి వాళ్ళ కోసమే నేను సేవకుడిగా. మాలాంటి వాళ్ళు అంటే నీ అర్థం అంటే లెక్కేసినవుగా బాబు, నేను మీలాంటి వాళ్ళ కోసం అంటే మీరు తాగుబోతులని నేను ఎప్పుడు అన్నా. ఏమన్నట్టు? మీలాంటి వాళ్ళ కోసమే అని నేను అన్నా. మావాడు ఎక్కడ అనుకున్నా ఉండేది బెంగళూరు నుంచి వచ్చాడు. నా జీవితం నాలో
ఆగడ్రా ఆగండ్రా రే ఆగడ్రా వీడు మైక్ తీసుకుంటే కానీ ఆగడ్రా సర్లే మైక్ వద్దు అరే బైబిల్ తీసుకురా బైబిల్ తీసుకురా బైబిల్ తీసుకురా బైబిల్ తీసుకురా నా ప్రాణమైన ఇస్తారు కానీ బైబిల్ మాత్రం ఇవ్వరు. నీ కథ ఏంటి? నువ్వు ఇంటింటికి పోయి ప్రేయర్లు చేయటం ఏంటి? భార్గవ్ గాడు మార్గం ఏంటో ఏమనుకుంటున్నావురా? కిరణ్ గాడు ఏమైపోవాలి, శెట్టి గాడు, భార్గవ్ గాడు ఏమైపోవాలి, వాళ్ళకి తెచ్చిన 2 గ్లాసులు ఏమైపోవాలి? మేము తెచ్చా 2 గ్లాసులు ఎంత తెచ్చిన అనుకున్నావురా? ఒక గ్లాస్ 5 రూపాయలు రా. రాగానే కృష్ణాలు తీసుకురండిరా కృష్ణాలు తీసుకురండిరా తీసుకురావరా? కృష్ణాలు మంచి పడవద్దు. నీతో నాకు సమస్య లేదా? వీళ్ళందరినీ బయట చేస్తాం. సరే అమ్మా ఇగో అంతగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇగో అమ్మా చూడు అరే ఆపంటే ఆపడరా? ఇగో మీరు ఇగో ఇంకొకసారి బైబిల్ పట్టుకుని తిరగకూడదు. ఎవరింటికి వెళ్ళి తలుపొట్టి అమ్మా మారు మనిషి పొందితే మీకు తలపాకం వస్తుంది అదేనా? ఇగో ఈ యొక్క పేరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాడేనా? తలుపు ఎందుకు కొట్టాలి? తలుపు ఎందుకు కొట్టాలా? అరే మారు మనిషి పొందమని ఎక్కడికైనా మాకు లేదా మనస్సు మీ ఎక్కడిగా ఉన్నాయండి. ఈసారి నుంచి అలా చేయకూడదు. అట్లా చెప్పి గో గో ఇటు తీసుకెళ్ళిపో. ఎక్కడి నుంచి కనబడకూడదు తీసుకెళ్ళిపో. ఖచ్చితంగా వీళ్ళు తీసుకెళ్ళిపోవాలి. ఊరు అరే భార్గవ్ గాడు వచ్చి మాట కొట్టేవాడు రా. అరే పుల్లి ఎప్పుడు చేస్తావరా పుల్లి? రే ఇగో చూడు ఇగో వెళ్తున్నా కదా వెళ్ళు. ఇంకొకసారి పేక కోసి అక్కడ ట్యాంక్ చూసావా? ట్యాంక్ మీద బట్టలు ఓడదీసి పెడతా. పెద్ద ట్యాంకు పెద్ద ట్యాంకు పెద్ద ట్యాంకు లేవుగా మాకు తెలిసి చిన్న ట్యాంక్. అరే చూడు ఆ. ఆడు పాట పాడతాడు రా మైక్ వేసుకొని నా ఎవడురా? జీవితం తెల్ల కాగితం. ఆ తెల్ల కాగితం ఏంటి? ఇంకోసారి ఆ పాట పాడతాడు. తెల్ల కాగితం అలా బట్టలు తెల్లగా ఈసారి అట్లుండవు తెల్లగా. అంతే రక్తం కారిపోద్ది. ఇంకోసారి పాడబడితే గొంతు కోసేస్తాం. సరే అమ్మా ఇగో నీ మొహం చూసి క్షమించిన పో. ఏవా ఈసారి తెల్ల కాగితాలు నల్ల కాగితాలు వేద్దామా? వదిలేరా ఎంతసేపు వాళ్ళతో గోల. మనకి అక్కడ సిట్టింగ్ టైం అవుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ తోటి నువ్వు బతిలాడి నా ప్రాణాలు కాపాడుకున్నావు. ఇప్పుడు నీ మాట ప్రకారం నేను ఈ బైబిల్ని వదిలేసి నడి రోడ్డు మీద తిరగాలి. అదే కదా పౌలు గారు చెప్పారు, సావైనా బ్రతుకైనా క్రీస్తే అని. స్టెఫెన్ గారు రాళ్లతో కొట్టినా కూడా తన వాక్య పరిచర్యను వదిలిపెట్టలేదు. వాళ్ళ యొక్క వాక్య గ్రంథాలను అనేక సార్లు చదివి ఉన్న నన్ను ఈరోజు వాక్య పరిచర్యను మానేపిస్తానంటవా? నా ప్రాణమైన ఇస్తాను, కానీ నేను వాక్య పరిచరణ అనేది నేను మానడు. అవసరమైతే నిన్నైనా వదిలేస్తాను, కానీ నేను నమ్మినటువంటి నా దేవుని మాత్రం నేను వదిలిపెట్టను. రే పండుగ ఎక్కడ ఉన్నాడు వీడు? పండుగ 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 పండుగ
ఇట్టున్నావంటే మీ నాన్న. కాదు ఏంది ఇది ఆల్పిత్రాయన హాస్పిటల్ ఏం హాస్పిటల్ ఎందుకు తగ్గుతుండం ఆవిడ ఎవరు పోయింది? ఎవరు పోయిందా ఎవరు పోయిందా ఎవరు పోవటం ఏంటి ఆడ దగ్గర ఉంటా చూడు ఒకసారి నుంచోమ్మా. నువ్వు బాగా తగ్గుతున్నావు. ఏమేమి అలవాట్లు ఉన్నాయి నీకు? ఆడికేమో అలవాట్లు ఉంటాయా స్వామి నువ్వు డాక్టరా కాదు, యాక్టర్. నా పేరు యాక్టర్ చి. అసలు ఇది ఏంది ఇది శతకోప ఏంది ఇది అదే శతకోపి. శతకోపేగా అరే శతకోప పెట్టుకొని మా వాడు తగ్గుతుంటే లివర్ లేదు పోయి అంటాడు లివర్ ఉంటే చూడు లివర్ అంటే ఏంటి ఇంతకీ మర్చిపోయానా ఏంటయ్యా అది నాకు మాత్రమే తెలుసు. డాక్టర్ లివర్ అంటే ఏం చెప్పు లివర్ అంటే అది ముందు నువ్వు లివర్ అంటే ఏం చెప్తే మా కొడుకు లివర్ లేదని చెప్తా లివర్కి నా కొడుకు లివర్ లో ఏదో ఉందన్నోగా ఏందా అదే ఇంజిన్ కేసే లివర్ని. సరే చెయ్యి నువ్వేం చేస్తావు చెయ్యి చూస్తా ఏం చేస్తావు చెయ్యి చెప్పమ్మా, నీ బాధ ఏంటి? దగ్గు ఒకటే వస్తుందా? ఆయన మాట్లాడలేకపోతున్నాడా స్వామి నువ్వు ఆయన అడుగుతావేంటి నువ్వు డాక్టరా నువ్వు ఒక 2 నిమిషాలు బయట ఉండమ్మా. ఏదా అసలు నువ్వెవరో ఏమేమి అలవాట్లు ఉన్నాయి? ఆ? నా ముందు దగ్గు ఇడుచు. ఇది ఉందా తాగుడు? ఓకే ఓకే. ఇంకొకటి ఉంటుందిగా. అది లేదా? అన్నీ ఉన్నాయి, మాకు తెలుస్తుంది ఇక్కడ. సరే వాళ్ళ నాన్న రమ్మని. గట్టిగా రోడ్డు పక్కన పెద్దదే లేదు. ఓకే. వీళ్ళేం డాక్టర్ ఈడేం కాంపౌండరు నాకు తలకే నొప్పి వచ్చేస్తుంది ఏంది మా దారగా నీకంటే పెద్ద తాగుబోతు. నీకంటే పెద్ద తాగుబోతాయి. అయ్యా ఏం పేరు మీ పేరు? నా పేరు ఎందుకులే కానీ ముందు విషయం చెప్పాను ఏం పని చేస్తుంటారు మీరు? అన్ని పనులు నేనే చేస్తా నా అన్ని ఊళ్ళో పనులు చేస్తారు. తాబీ దగ్గర నుంచి అన్ని నేనే చేస్తా ఇప్పుడు ఏం చెప్పు అసలు ఎందుకు పిలిచావు నన్ను అయ్యా నేను మీరు ఇంట్లో చేసే పనుల గురించి కాదు అడిగింది. మీరు బ్రతకడానికి ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మా ఆవిడ కొంచెం మరం చేస్తూ ఉంటది అన్ని నేనే చేయాలంటే ఇక ఏం చేస్తావు వంట పని ఇంటి పని అన్ని నేనే చేస్తా ఉంటా అప్పుడప్పుడు ఇంకా ఊళ్ళోకి వెళ్ళి ఆ పని ఈ పని చేస్తే 100 రూపాయలు వస్తా ఉంటాయి నాకు చెప్పండి ఇప్పుడేంటి ఏం లేదు, మీ బాబుకు పెద్ద సమస్య ఉన్నది. ఏం సమస్య ఏం సమస్య ఆయనకి ఏమేమి అలవాట్లు ఉన్నాయో మీకు తెలుసా? ఏం అలవాట్లు ఉన్నాయి ఏందా సామె ఏంది అన్నీ ఉన్నాయి. మీరు లేకుండా వాళ్ళతో మాట్లాడేది అందుకే మేము. చెప్పేది నిజమేనా నిజమే నిజమేనా దానివల్లనే ఆయనకి నమ్మచ్చా ఇదిగో నా డిగ్రీ చూసాను నమ్మాలిగా. నువ్వేం చదువుకున్నావు డిగ్రీనా డిగ్రీయా డిగ్రీ. డిగ్రీలో ఏంది ఇదేంటి ఇదేంటిది ఈ టాబ్లెట్లు నీకు అర్థం కాదు. ఇదేదో రాసే పాము గీతలా ఉంది ఏంది ఇది పియా పి అంటే పారాసెటమాల్. పారాసిటమాల్కి నువ్వు చెప్పిన డిసీజా ఏదో ఈజు ఈజు అన్న తగ్గిపోద్దా తగ్గిపోద్ది. మనం మందులు ఇస్తే తగ్గని రోగం ఉంటుంది. మందులు ఇస్తే అమ్మో నువ్వు మందులు ఇస్తే కరోనా కూడా పోయేటట్టే ఉందిగా. అరే కాంపౌండ్ మొన్న ఒక అబ్బాయి వచ్చిండుగా, ఆకలి తిన్నంటనే ఆకలి వచ్చింది. ఆ అబ్బాయికి మందులు ఇచ్చాను రమ్మను. ఈ టాబ్లెట్లు అయ్యి నమ్మట్లే అన్నం తిన్న 2 గంటలకు ఆకలి అయింది. అరే మనం ఆ అబ్బాయితో చెప్పితే నమ్ముతారు కాదు. బాబు 2 గంటల్లోనే ఆకలి అవుతుంది అన్నం తిన్నాం. దాహం అవుతుందమ్మా. గంటకు ఒకసారి దాహం అవుతుంది కానీ ఎక్కడితో మాత్రం ఆకలి. బడికి ఎన్ని రోజులకు ఒకసారి పోతున్నామ్మా?
నెలకోసారి. సరే, ఇక నుంచి వారానికి ఒకసారి ట్రై చేయి. అప్పుడు కొంచెం మార్కులు పెరుగుతాయి. అప్పుడు పెరిగింది చూసుకొని అప్పుడు రోజుకి ఒకసారి పోతుంది. మధ్యలో ఒక 2 రోజులు సెలవులు ఇద్దాం. ఓకే. చూసారండి, ఎందుకో డౌట్ పడుతుంది ఆ అబ్బాయి మీద. అబ్బాయి అబ్బాయి మీద డౌట్ పడుతుంది. కాదు, నెలకోసారి కాలేజ్కి వెళ్తారా, స్కూల్కి వెళ్తారా, మార్కులు తక్కువ పడుతున్నాయి. అది నయం అవ్వలేదుగా, మరి అది నయం అవ్వలేదుగా. మరి మీకు ఎట్లా నమ్మాలి నిన్ను? నా కొడుకు చూస్తే ఇడ దగ్గి సచ్చేటట్టు ఉన్నాడు ఇక్కడ. సరే రాయ్, ఏం చేస్తావు చూస్తా. సిరప్ అమ్మా ఇప్పుడు ముందు. సిరప్ కాదు, నాకు అన్ని ఈ టెస్ట్ ఏదో చేస్తారు కదా, అది సిటీకి వెళ్ళి చేస్తారా, స్కానింగ్ ఏదో ఉంటదిగా. సిటీకి పోన అవసరం లేదు, అది మన హాస్పిటల్లోకి వచ్చేసింది. అవునా? నేను తెచ్చుకున్నాం. సరే, నాకు ఆ రిపోర్ట్ కావాలా అర్జెంట్ గా, ఇమీడియట్ గా. అలెక్సా, అరే అలెక్సా, బ్లూటూత్ కానీ. అలెక్సా, what is the medicine for liver disease? Okay. What are the tests needed? Okay. సరే, ఈ టెస్ట్లు అన్నీ చేయించు. బిల్లు విషయం మాత్రం చెప్తున్నా. ఈ టెస్ట్లు అన్నీ చేయించి రిపోర్ట్ల కోసం పంపించు. నాన్నగారు రమ్మనండి. దొరదానిలా ఉన్నారులే. సర్లే, కూర్చుంటాను. ఏం చేస్తాను ఇంకా, నా కొడుకు దగ్గి సచ్చేటట్టు ఉన్నాడు. రాజు గారు, ఏంటండి? మీ కొడుకు టెస్ట్లకి రాపించాము, కానీ ఒక టెస్ట్ చాలా ఖరీదైన టెస్ట్ ఉంది. ఏంటో అది? మీ కొడుకుది ఒకటి బయాప్సీకి పంపించాము. టెస్ట్ బయాప్సీ అంటారు. థమ్స్ అప్ కాదండి, బయాప్సీ అంటారు. షీ అనేది నా పేరు. ఓకే, సరే చెప్పి. కాదు, అరే నువ్వు టెస్ట్ అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు, మరి డబ్బులు ఎవరు ఇస్తారా? డబ్బులు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది? అంటే అది చెప్పకూడదులే కానీ చాలానే ఉంది. అది సీక్రెట్, పేరు వాళ్ళకి అసలు కావకూడదు. అట్లయితే ఏం లేదులే కానీ ఒక 10 ఎకరాలు రెడీ చేసుకోండి. 10 ఎకరాలా? సర్లే, అది మీకు కాబట్టి మేము తక్కువలో చేస్తాం. ఒకటే ఆ పొలం చెట్టు మీద ఒకటి, ఈ చెరువు కట్టిన ఒకటి, సింగరేణి దగ్గర ఒకటి, సత్తుపల్లి ఒకటి, 1 2 3 10 11 20. సర్లే డాక్టర్, సర్లే కానీ ఆ సిటీ స్కాన్, ఏ స్కాన్ ఉందిగా, అది చెప్పి. కాంపౌండర్ దగ్గరుండి చూసుకో. ఓకే. కాంపౌండర్, ఇప్పుడు వీళ్ళకి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, చెస్ట్ స్కాన్, బ్రెయిన్ స్కాన్, అబ్డామిన్ స్కాన్, లివర్ స్కాన్, హార్ట్ స్కాన్, అన్ని స్కాన్లు చేసి పడారు. ఓకే. ఎట్లాగో 10 ఎకరాలు చెప్పేసి ముందే చెప్పేసి ఏది ఏమైనా కానీ తొందరలో కనీసం 1 సంవత్సరంలో వీడి పేరు మీద ఒక బ్లాక్ కట్టాలి. ఓకేనా? ఒక భవనం అంతే, నాయసరావు మొత్తగా కట్టడానికి. చెప్పి ముందే చెప్పు, లేకపోతే మళ్ళీ నాకు ఆ పని ఉన్నది, ఈ పని ఉన్నది అని చెప్పి అర్థమైందా? ముందు అడిగి చెప్పి తర్వాత వీడి దగ్గర పైసలు తీసుకొని మెటీరియల్ అంతా ముందు తోలిచ్చి ఈ రేకుల షెడ్లో ఎంతకాలం అరే తగ్గుతున్నా ఇంకా పాస్ కాలరా చేస్తారా ఈ సీట్ నిమ్మలంగా దగ్గర ఇప్పుడే పోయేటట్టు ఉన్నావు. నడు ఈ తగ్గేంటో ఈ భాగమే. హలో అంటావు, ఏదో మాట్లాడతావు, పెట్టామంటావా, ఉంచమంటావా, ఏంది మాట్లాడా సరిగా? ఏంది నచ్చి? అసలు ఎవరే నువ్వు? నాకు ఫోన్ చేసి రిపోర్టు ఏదో మాట్లాడుతుండవా? సర్లే వస్తున్నా, ఆగు.
సిటీ స్కాన్ అంటే వీళ్ళంటే తేలిపోవాలి సిటీ స్కాన్ అంటే ఈ ఆలు పెత్తరా ఈ హాస్పిటల్ చూస్తేనే ఆలు పెట్టరా ఏందా ఏంది ఆ, డబ్బులా? అసలు మీ డాక్టర్ ఏడి ఆ రిపోర్ట్లు అయ్యి తాతగారిని తాగింది ఇంక దగ్గర ఏదో వస్తారు. ఆయన వస్తాడో పోతాడో ఏం చేస్తాడో ఏం తెలియదు ఎందుకో ఏంటో వచ్చిన తర్వాత పిలు ఏమంటా ఈ సిగరెట్ తాగు కాంపౌండ్ ఈరోజు అంతా ఓకే. ఇచ్చారు. ఈ పిల్లగాలను కూడా వదిలేటట్లేడు ఈ డాక్టర్ ఏం మాయదారి పంపులు మాయదారి హాస్పిటల్ లాగా ఉంది అనవసరంగా వచ్చాను పిల్లగాళ్ళు అంతే పారిపోతారు లేరా మనం అంటే. మన పేరు చెప్తేనే పారిపోతున్నారు. యా డబ్బులు తాగుతారు. ఇప్పుడు మొన్న టెస్ట్ రిపోర్ట్లు వచ్చినాయి. ఆ అబ్బాయిది బయాప్సీకి పంపించినాగా. ఏ కామెంట్ రారా బాబు నువ్వు అంతసేపు రా తాగుని తాతగారు ఇచ్చారు. డాక్టర్ నమస్కారం నమస్కారం చెప్పు ఏంటి సిటీ స్కాన్ గోళం చెప్పు ఏమండి మీ అబ్బాయిది సిటీ స్కాన్, లోయర్ అబ్డామిన్ స్కాన్ అన్ని చేపించి లోయర్ ఏంది లోయర్ లోయరా ఈ లోయరా మీరు వేసుకునే లోయర్ కాదండి. సరే అయితే సరే దీంట్లో ఏంటంటే మీ అబ్బాయికి లివర్ పూర్తిగా చెడిపోయింది. దానిది మందులతో తగ్గించడం కొంచెం కష్టమే, కానీ మేము ప్రయత్నం చేస్తాం. నిజమా డాక్టర్? తెలుసుకున్నాం. మేము మీకు మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫై చేయించినాం. ఏ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారండి మీరు? మీరు చెప్పిన దానికంటే ఎక్కువ పొలాలు ఉన్నాయి, మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. పొలం మీద కన్నేశారా లేకపోతే నా పిల్లాడిని చంపేద్దామని చూస్తున్నారా? మీ అవసరం మీది, మా అవసరం మాదిలేండి. డాక్టర్ నువ్వు అట్లా అంటే అట్టా డాక్టర్ నిజమేటా? అది నిజమేనండి. మీరు ఇది ఎక్కడైనా చూపించుకోండి, ఇది నిజం కాబట్టి మీకు పిలిచి చెప్పడం జరుగుతుంది. డాక్టర్ కంపౌండర్ ఏంటి ఎంత మాట అన్నట్టు నా మనసు ఆగట్లేదా? ఆగకపోతే అయిపోయింది కానీ 1 ఎకరా ఎకరాలు అంటారు చాలా ఉంది. డబ్బు కావాలి కాదు. డబ్బు 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 సర్లే కానీ ఆ కొడుకు ఏం చెప్తే బతుకుతాడు? మా డాక్టర్ దగ్గర చూపించండి. 10 ఎకరాలు ఇచ్చింది. ఏమండి డాక్టర్ నీ మాట విన్నా సరే, మా వాడు దగ్గలేకపోతున్నాడు, వాడు లివర్ మొత్తం సరిపోయింది అన్నాం. సరే సరిపోయిందిగా, ఈ టెస్ట్లన్నీ చేసినావు కాబట్టి నేను ఏదో రోజు డబ్బులు చూసుకొని వస్తానయ్యా డాక్టర్. ఏమండి కూర్చోండి ఒక మాట. చెప్పండి. మీ ఇబ్బందులన్నీ గమనించిన తర్వాత మీకు నిజం చెప్పడమే మంచిదని అనుకుంటున్నాను. చెప్పండి అండి. ఎందుకనంటే మీ అబ్బాయిది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది. చాలా అడ్వాన్స్డ్ అంటే లివర్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ జరిగింది. దాని నుంచి రికవరీ కావడం అనేది మన మందులతోనైతే రికవరీ అయ్యే పరిస్థితి లేదు. అయ్యో, ఏదైనా హాస్పిటల్ ఇది ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనకి ఇబ్బంది అవుతుంది, శరీరం సహకరించదు. కాబట్టి మీరు మీ అబ్బాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. చాలా తక్కువ సమయమే ఉన్నది మీ దగ్గర. ఉన్నన్ని రోజులు మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. డాక్టర్ సరే తర్వాత స్టెప్ చెప్పు, తర్వాత ఎప్పుడు రమ్మంటావు నన్ను? అయ్యా అదేమన్నా తగ్గేది ఉంటే నేను మీకు ముందే చెప్తాను. ఫలానా మందులు కానీ ఫలానా దగ్గర తీసుకెళ్తే తగ్గుతుంది. అది తగ్గే పరిస్థితిలో లేదు. మీకు తెలియకుండా మీ అబ్బాయి చాలా అలవాట్లు ఉన్నాడు. దానివల్ల పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత మీ దృష్టికి వచ్చింది. అయ్యో, అందుకని మీరు ఆయన కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరే, మళ్ళీ దాని జోలికి పోకుండా చూసుకోండి. సరేనండి డాక్టర్ గారు. అమ్మ 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 అయ్యా. కాంపౌండర్ మనం ఏదో అనుకుంటాం కానీ అందరి దగ్గర లాగలేరు. కొన్నిసార్లు సెంటిమెంట్ కూడా పోవాల్సి వస్తుంది. చూద్దాం, ఇంకొకళ్ళు దొరుకుతారులే కానీ మనకి. అవునవును.
కోసం ఏం చేస్తూ బతుకుతారా ఏం చేయాలరా కొడక అమ్మా కొడక ఎలా బతుకుతావురా ఎలా బతుకుతావురా ఎలా బతుకుతావురా ఎలా బతుకుతావురా అరే కొడక ఏం చెప్పమంటావురా అమ్మా నేను ఆగలేకపోతున్నారా కొడుకురా అయ్యో నా కొడుకురా ఏమైందిరా ఎక్కడ ఆ కొడుకు మొత్తం చెడిపోయిందంట లివర్ అంట ఇప్పుడు రా నాకు కూడా చాలా చేసిండంటరా చేసిండారా నేను కూడా చూసినా నీకు ఎంతో బాధపడతామని చెప్పలేదురా అరే నేను కొట్టాలరా ఫస్ట్ వద్దురా చెప్పాలి కదరా నాకు వాడి టైప్ అవుతాడు మనమే పెగ్గు దాక్కుండా కనపడ్డావురా మళ్ళీ ఆడికి చెబితే మళ్ళీ తిరిగి అంటాడా నేను చెప్పలేదు కొడుకా ఎందుకురా అరే ఎందుకురా ఇట్లా చేస్తా సరే ఊరుకోరా మరి ఏం చేయాలిరా ఇప్పుడు అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నదా వాడు ఒకడు పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ప్రేయర్ చేయించుకొని వస్తే హాస్పిటల్లో చూపించుకుంటేనే చర్చి దగ్గరికి వెళ్ళి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్లు చేయించుకుంటా ఎవరికో క్యాన్సర్ వస్తే అన్నీ తగ్గిపోతున్నాయి నిజంరా అరే రాదురా మనం నీకు గుర్తుందా ఒక సమయంలో మనం ఒక పాసం పట్టుకొని బాగా కొట్టేసాం చూసావా అరే వాళ్ళు కుట్టామని ఫీల్ అవ్వరా వాళ్ళు మనం ఎంత చేసినా సరే మన దగ్గరికే తీసుకుంటారే కానీ అలా చూడరంట కోపం కానీ ఏ విధంగా కానీ చూడరంట కాదురా మనం ఆ దేవుని నమ్ముకోలేదుగా నమ్ముకున్నావురా ఇప్పుడు నేను నమ్ముకున్నా నేను మారు మనసు పొందిన నువ్వు కూడా మారు మనసు పొంది నీ కొడుకుని తీసుకెళ్ళి అయితే మనం ఆ పాస్ గారి దగ్గర పోదాంరా వెళ్దాంరా వెళ్దాంరా అరే నన్ను తీసుకెళ్ళరా అరే నన్ను తీసుకెళ్ళరా పాస్ గారి దగ్గర తీసుకెళ్ళరా అలా పోతున్నారా అలా పోతున్నారా కొడుక నా కొడుకు ఎంత పని చెప్పండి ఏమైంది మేము పేరువంచ గ్రామం నుంచి వచ్చాము క్యాన్సర్ అని తెలిసింది చాలా హాస్పిటల్ తిరిగాం ఎన్నో పొలాలు పోగొట్టుకున్నాం ఎకరాలు ఎకరాలు పోయినాం అయినా కానీ ఆ క్యాన్సర్ జబ్బు అంటే ఏది తగ్గలేదు ఎన్నో డిసీజులు అని చెప్పారు జబ్బులు అని చెప్పి ఒక 20 ఎకరాల దాకా ఎకరాలు డబ్బులు అన్నీ పోయాయి కానీ జబ్బు మాత్రం తగ్గలేదు నా ఫ్రెండ్ మీ పేరు చెప్పారు ఫలానా ఫలానా అని చెప్పారు అందుకే నేను తీసుకొచ్చిన మేమేదో చేసినా అనేసి మీరు మనసులో పెట్టుకోవద్దు మాకు అటువంటి ఏం భేదం కూడా లేదు ఆపదలో ఉన్న వాళ్ళు ప్రార్థించండి అని సేవకుల దగ్గరకు వస్తే సేవకులకు ఎంత అపాయం చేసినా మీ మీద మాకు ప్రేమ కనికరము జాలి దయ మాత్రమే ఉంటాయి కానీ మీ మీద మాకు ఎటువంటి కోపము ఉండదు మీ బాబుని తీసుకురండి ప్రార్థిద్దాము నా కొడుకు నేను తీసుకొస్తానండి తను తీసుకొస్తా అరే కొడుక రారా ప్రార్థించుకుందాము మోకరిల్లు నాన్న శరీరంలో ఎక్కడైతే అస్వస్థత ఉందో అక్కడ ఒకసారి నీ చెయ్యి పెట్టుకొని విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ నమ్మకంతో మరి ఏ భయంకరమైన వ్యాధి వచ్చినా స్వస్థపరచగలటువంటి గొప్ప దేవుడు మన దేవుడు దాన్ని ప్రతి క్షణం నెమరవేసుకుంటూ
నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆ ప్రార్థనలోని ఏకీభవిస్తూ ప్రార్థనలోని లీనమవ్వండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ వాక్య గ్రంథంలో మేము చదువుకొని ఉన్నాము తండ్రి. 12 సంవత్సరాల పంటి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ నీ చెంగు పట్టుకున్న వెంటనే స్వస్థత పొందింది. రక్తస్రావం ఆగిపోయినది ప్రభువానైనా. ఆమెను చూసి నీ యొక్క విశ్వాసము గొప్పదమ్మా, నీ విశ్వాసంతో నీవు స్వస్థత పొంది ఉన్నావని చెప్పి ఉన్నావు తండ్రి. ఇదో ఈ కుమారుడు తండ్రి భయంకరమైన చెడు అలవాట్లతోటి ప్రభువానైనా ఇదిగో తండ్రి అనారోగ్యం పాలైనాడు. చక్కటి ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాడు తండ్రి. నిజం తెలుసుకున్నాడు, సత్యము తెలుసుకున్నాడు, నిజ స్వరూపి అయిన దేవుడు అని గ్రహించి నీ పాదాల సన్నిధి సంతకు వచ్చి తన పాపములను ఒప్పుకొనుచు, తన అతిక్రమములను ఒప్పుకొనుచు ఇదిగో తండ్రి నీ మీద నమ్మకంతో విశ్వాసంతో ఎక్కడైతే అస్వస్థత ఉన్నదో ఆ భాగం మీద చెయ్యి ఉంచుకొని నా దేవా నన్ను కనికరించుము, నన్ను స్వస్థపరచుమని నీ వైపు ఆశగా చూస్తున్నాడు తండ్రి. బిడ్డకు నెమ్మదిని దయచేయము, స్వస్థతను దయచే, భయంకరమైన వ్యాధి నుంచి విడుదల పొందే కృపను మహిమను దయచేయమని యేసు నామం పేరిట అతి వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. మీకు విశ్వాసము ఉంటే మీరు స్వస్థత పొందటానికి, స్వస్థతనివ్వటానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదే విశ్వాసం తల్లి మళ్ళొకసారి టెస్టులు చేయించుకోండి అయ్యా. టెస్టులు చేయించుకొని కూడా ఇదే విధంగా ఉంటే భయపడకండి, ప్రార్థించండి, కన్నీటితోటి ప్రార్థించండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. మీరు మొరపెట్టడమే లేటు. అయ్యా పాస్టర్. వీళ్ళని ఒక్కసారి మళ్ళీ టెస్టులు చేయించుకోండి, మరలా కానీ మందిరానికి రండి. సరే సరే, ప్రార్థన చేసుకోవాలి. అదే కాంపౌండ్ చెప్పండి డాక్టర్ గారు. వచ్చారా పేషెంట్లు ఎవరన్నా? రావాలి కానీ లివర్ క్యాన్సర్ పేషెంట్ ఇంక రాలేదుగా. క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడో పోయి ఉంటాడు రా, ఇప్పుడు దాకా ఎక్కడ ఉంటాడు? అంతేనంట. వాళ్ళు రారే. వాడు పోతే ఎట్టండి, ఎట్ట కట్టాలి, జట్టు మార్చాలి. పోరా అటు ఊర్లోకి పోయన్నా ఎవరినన్నా ఒకళ్ళని తీసుకురా. వస్తున్నారా కానీ ఇది ఎక్కడో చూసినట్టుంది. వీడు ఎక్కువ బతికే ఉందండి. మరి యార్ నువ్వు తెచ్చుకోలేదరా? డాక్టర్ గారు ఒకసారి మరి టెస్ట్ చేయండి అండి. వీడు ఇంక తెచ్చుకోలేదా? మరి వీడు ఇన్ని రోజులు బతకడం ఏంటి? ఏమండి ఈయన ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు, మేము అన్ని టెస్టులు చేపించి మా మందుల వల్ల తగ్గదని చెప్పినాం కదా, ఎలా తగ్గింది? ఒకసారి చెక్ చేపిద్దామని తీసుకొచ్చానండి. ఒకసారి మరి చెక్ చేస్తే మరి ఎట్లా అని చూద్దాము. నాకు ఎందుకు డౌట్ కొడతా ఉంది. అరే అయినా సౌండ్ రా, చెవులో పెట్టుకోండి. కొత్త మీకు చెప్పరా? ఎత్తడానికి వచ్చింది అనుకోండి. అమ్మా ఊపిరి వదలండి, మళ్ళీ పీల్చుకోండి. మళ్ళీ ఊపిరి పీల్చమ్మా, వదలండి. దిగబట్టు మాకమ్మా. ఏమండి ఆరోగ్యవంతులు గుండు కొట్టుకున్నట్టే కొట్టుకుంటాము డాక్టర్ గారు. అవునా? అన్ని టెస్టులు చేసి ఇదైతే మరి ఒక అద్భుతంగానే చెప్పవచ్చు. మేమైతే మందులకి తగ్గదని అనుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి టెస్టులు రాద్దాము. టెస్టులు రాసి చూద్దాం. కాంపౌండర్ మొన్న టెస్టులు రాసిన పేపర్ మీ దగ్గర ఉందా? ఈ టెస్టుల కోసం వీళ్ళేందో ఈ టెస్టులన్నీ. ఓకే, ఈ టెస్టులన్నీ చేయించండి. చేపించిన తర్వాత ఒక 2 రోజులు టైం పడుతుందని చెప్పండి. ఏంటంటే ఒక 2 రోజులు టైం పడుతుంది. ఇంకా 2 రోజులు సిటీ స్కాన్ సిటీకి పోయి రావాలి. అందరూ నిద్ర వస్తుందని అంటున్నారు. మీరు 2 రోజులు పొడిగించుకుంటే అయిపోతే అట్ట. మరి సిటీకి పోవాలని అంటే బస్సు అందాలి, కారు అందాలి, ఏదో ఒకటి ఉంటుందిగా. సర్లే తగలాడరా ఇది. నీకు వెళ్దాం.